శ్రీ సరస్వతి జన్మ శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు బాలకాండని మనం 93 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజున 94వ భాగం చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వాల్మీకి మనిషిని ప్రార్థన చేసుకున్నాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షాంతారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. మళ్ళా తపస్సు చేశాడు 1000 సంవత్సరాలు. ఇంద్రియ ఆ కోపాంతో శపించాడు కదా, అంతకుముందు చేసిన తపస్సు వృధా అయింది. మళ్ళీ మొదలుపెట్టాడు విశ్వామిత్రుడు అని చెప్తున్నాడు రాముడికి. ఎవరు? జనకుడి యొక్క పురోహితుడు. ఆ తర్వాత విశ్వామిత్ర మహర్షి ఉత్తర దిశను వీడి తూర్పు దిశను చేరి ఘోరమైన తపస్సు చేశాడయ్యా. మళ్ళీ 1000 సంవత్సరాల కాపం మౌనవ్రతం అవలంబించి సాటి లేనిది కష్టసాధ్యమైన తపస్సును చేశాడు. 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత నిశ్చలుడైపోయాడు కట్టెలాగా ఆయన. ఇక ఆయన కోపం ప్రవేశించే అవకాశమే లేకుండా పోయింది. ఆ తర్వాత ఆయన భుజించాలని అనుకున్నాడు 1000 సంవత్సరాలు అయిన తర్వాత. అప్పుడు ఇంద్రుడు బ్రాహ్మణ వేషధారి అయి ఆయన తింటున్న అన్నాన్ని కోరాట. అప్పుడు ఆయన అంతా ఆ అన్నం అంతా కూడా దానం ఇచ్చేయాలని అనుకొని, అంటే బ్రాహ్మణ వేషంలో వచ్చాడు, సమర్పించేసి మళ్ళీ భుజించకుండా మౌనవ్రతం అవలంబించాడు. మళ్ళీ 1000 సంవత్సరాలు ఆ విశ్వామిత్రుడు గాలి కూడా పీల్చకుండా తపస్సు చేశాడు మళ్ళీ. ఆ తర్వాత ఆయన తల నుండి పొగ రావటం మొదలుపెట్టింది. ముల్లోకాలన్నీ కలత చెందినాయట దాంతో. అప్పుడు గంధర్వులు, దేవతలు, రాక్షసులు వీళ్ళందరూ కూడాను మూర్ఛితులైపోయారట ఆ పొగకి. వాడు బ్రహ్మతో అన్నారు. వాళ్ళందరూ అనేక కారణాల చేత విశ్వామిత్ర మహర్షి తపస్సులో వృద్ధి పొందుతున్నాడయ్యా, ఇతనిలో పాపం కొంచెం కూడా కనపట్టలేదు, ఇతను మనసులో ఉందో ఆ కోరికను తీర్చు అని అడిగారు. లేకపోతే ముల్లోకాలు నాశనం అయిపోతాయి, దిక్కులన్నీ కలత చెందాయి, మరి సముద్రాలన్నీ కల్లోలితమైపోతున్నాయి అతని తపస్సు వల్ల, కొండలు బద్దలవుతున్నాయి, భూమి వణికిపోతున్నది, గాలి కలత చెందింది. బ్రహ్మదేవా, ఈ సంక్షోభం చేత జనులందరూ కూడా కర్మానుష్ఠానాన్ని విడిచి నాస్తికులు అవుతున్నారు. అంటే వాళ్ళ సంధ్యావందనాలు చేయట్లేదు, అగ్నిహోత్రాలు చేయట్లేదు, నాస్తికులు అయిపోతున్నారు, మాకేం కర్తవ్యం తోచట్లేదు. ఓ బ్రహ్మదేవ, అంతేకాదు సూర్యుడు కూడా కాంతి కోల్పోయాడయ్యా, అగ్ని మండటం లేదు. కాబట్టి అతన్ని ప్రసన్నుని చేసుకోవాలి. ఆయనకి బ్రహ్మర్షి కావాలనే ఆయన తపన, ఆ కోరిక నెరవేర్చు. అప్పుడు బ్రహ్మగారు దేవతలందరినీ తీసుకొని విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి, బ్రహ్మర్షి నీకు స్వాగతము, నీ తపస్సు చేత సంతుష్టమయ్యాము. మొట్టమొదట మహర్షి అని పలికాడు కదా ఇంతకుముందు, తర్వాత ఋషి అన్నాడు మొదట, తర్వాత మహర్షి అన్నాడు, తర్వాత ఇప్పుడు బ్రహ్మర్షి అని పలికేశాడు చివరికి. రేపు మనం కొనసాగిద్దాం. కృష్ణార్పణ.